మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తన భాగములో నుండి 64వ కీర్తన, సాంగ్ నెంబర్ 64, 3వ వచనం. సాంగ్ నెంబర్ 64 వర్స్ 3. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పొదున పెట్టుదురు. మనకి ఉన్నటువంటి ఆయుధాలలో ఒక ఆయుధం ఏంటండి? కత్తి. ఆ కత్తి ద్వారా మంచి పనులు చేయొచ్చు, ఆ కత్తి ద్వారా చెడ్డ పనులు కూడా చేసేటువంటి వారు ఉన్నారు ఈ లోకములో. మన యొక్క పొలములో కానీ లేకపోతే మన యొక్క స్థలములో కానీ పిచ్చి మొక్కలు కానీ లేకపోతే ముళ్ళక్క పొదలు కానీ పెరిగినట్లయితే వాటిని తీసివేయటానికి ఈ కత్తి అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే చాలామంది మనుషులను హతం చేయటానికి కూడా ఈ కత్తిని ఉపయోగించేటువంటి వారు కూడా ఉన్నారు. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది అనగా, భక్తిహీనులు ఏ విధంగా తమ నాలుకలకు పొదును పెడతారంటే, కత్తికి ఏ విధంగా అయితే పొదును పెడతారో నాలుకలకు కూడా అదే విధమైనటువంటి పొదును పెడతారంట. ఎందుకు తమ నాలుకలకు పొదును పెడతారంటే, ఒక పొడవైనటువంటి ఒక కర్ర ఉందనుకోండి, ఈ కత్తి చేత దానిని ముక్కలు ముక్కలుగా చేయవచ్చు మనకి కావలసినటువంటి పద్ధతిలో. హల్లెలూయా. వీరు కూడా తమ నాలుకలకు కత్తి లాంటి పొదును పెట్టి మానవుని యొక్క దేహమును కూడా వారి మాటల ద్వారా ముక్కలు ముక్కలు చేసేటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పొదును పెట్టుతారు. ఎందుకు పొదును పెడతారు అనగా, ఇక్కడ కింద 4వ వచనంలో అంటారు, 64వ కీర్తన 4వ వచనంలో అంటారు, యథార్థవంతులను కొట్టవలెనని చాటైనటువంటి స్థలములో చేదు మాటలను బాణముగా సంధిస్తారు. వారు ఏం చేస్తారో తెలుసా? కృతజ్ఞత వచనములను వారి నోట్లో నుండి మాట్లాడరు. ఎప్పుడు కూడా బాధ కలిగించేటువంటి మాటలు మాత్రమే వారు మాట్లాడుతారు. ఎప్పుడు కూడా హింస కలిగేటువంటి మాటలు మాత్రమే వారు మాట్లాడుతారు. వారు కట్టేటువంటి స్థితిలో వారి మాటలు అనేటువంటి ఉండవు. కానీ దేవుని యొక్క నామమును బట్టి మనందరము కూడా యథార్థవంతులను కాపాడేటువంటి విధముగా, కట్టేటువంటి విధముగా, నడిపించేటువంటి విధముగా మనందరము ఉండాలి. కానీ భక్తిహీనులైనటువంటి వారు చాలామంది దేవుని యొక్క సన్నిధానమునకు వస్తున్నటువంటి వారు కూడా తమ నాలుకలను భద్రపరచుకోకుండా తమ నాలుకలకు కత్తికి పొదును పెట్టినట్లుగా పెట్టి ఒక తీయనైనటువంటి మాట కూడా వారి నాలుకలో నుండి, వారి నోట్లో నుండి మాట్లాడరు. ఎప్పుడు కూడా బాధ కలిగే మాటలు, ఎప్పుడు కూడా కూల్చేటువంటి మాటలు, ఎప్పుడు కూడా అసహ్యమైనటువంటి మాటలు, ఎప్పుడు కూడా సమాజమునకు వ్యతిరేకమైనటువంటి మాటలు, సంఘమునకు వ్యతిరేకమైనటువంటి మాటలు, సమాజమునకు వ్యతిరేకమైనటువంటి మాటలు వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏ మాటలు మాట్లాడతారంట? చేదు మాటలను వారికి బాణములుగా సంధిస్తారంట. ఎందుకో తెలుసా? యథార్థవంతులను ఏం చేయాలని? పడగొట్టాలని, యథార్థవంతులను కూల్చేయాలని.
వారు ప్రయత్నములు చేస్తూ ఉంటారంట. కింద మాట అంటున్నారు, వారు భయమేమీ లేక ఆకస్మికముగా వారిని కొట్టెదరు. వీళ్ళు దేవుని యొక్క భక్తులే, వీళ్ళు దేవుని యొక్క పిల్లలే, వీరి విషయంలో మనం మాట్లాడకూడదే అనేటువంటి జ్ఞానమును వారు కోల్పోయి, వారు నాలుకలకు కత్తి వంటి పొదును పెట్టి వారంట ఆకాశకం అంటే వారికి భయమేమీ కూడా ఉండదంట. ఏంటంటే భయము ఉండదు. భయము లేని వాడు ఏదైనా కానీ మాట్లాడతాడు. భయము కలిగినటువంటి వాడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఈ మాట మాట్లాడాలా లేదా అనేటువంటిది భయం కలిగినటువంటి వాడికి ఉంటుంది, కానీ భయము లేనటువంటి వాడు మాత్రము తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని 8వ వచనంలో అంటారు, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. ఏంటి? మనం ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవునిని మనం అంగీకరించిన తర్వాత మన మాటలు కొద్దివై మాత్రమే ఉండవలెనని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. హల్లెలూయా. మన నాలుకకు మనం పొదును పెట్టేటువంటి వారిగా ఉండకూడదని దేవుడు మనందరి విషయంలో ఆయన కోరుకొనుచు ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, వారు ఏ మాటలైతే మాట్లాడతారో వారి యొక్క మాటలను బట్టి వారు ఏంటంట? కూలిపోతారంట. వారు కూలటమే కాదు, వారి కుటుంబాలు కూడా కూలిపోతాయి. వారి కుటుంబాలు మాత్రమే కూలిపోవడం కాదు, అనేకమైనటువంటి కుటుంబాలను కూల్చేటువంటి వారుగా ఉంటారు. దేశము మధ్య చిచ్చు పెట్టేటువంటి వారుగా ఉంటారు. కుటుంబాల మధ్య పోట్లాటలు పెట్టేటువంటి వారుగా ఉంటారు. సమాజముల మధ్య వారు పోట్లాటలు పెట్టేటువంటి వారుగా ఉంటారు. అందుకని అంటున్నాడు, వారు పలికినటువంటి మాటలను బట్టి వారి నోరు వారి అదుపులో లేకపోయినట్లయితే వారేం చేస్తారంట? కూలిపోతారంట. ఏ విధంగా కూలిపోతారు? శారీరకంగా బలహీనులైనా అవ్వచ్చు, వారి కుటుంబము ఆర్థికంగానైనా దెబ్బతినిపోవచ్చు, వారి కుటుంబము ఆరోగ్యపరముగానైనా దెబ్బతినిపోవచ్చు, వారి కుటుంబము ఆత్మీయంగానైనా కానీ దెబ్బతినిపోవచ్చు. ఈ 3 రకాలైనటువంటి కూలిపోవటం అనేటువంటిది దేని ద్వారా జరుగుతుందంటే తమ నాలుకను బట్టే జరుగుతూ ఉన్నది. మన నాలుకను బట్టే, మనము మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టే మన దేహమునకు ఆరోగ్యము లేకోకుండా పోతుంది. మన ఆర్థికంగా వెనకబడిపోతూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితి అంతకంతకు దిగజారిపోయేటువంటి విధంగా ఉన్నది. కనుక దేవుడి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు, నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. నీవు అదుపులో పెట్టుకుంటే నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుంది, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది, నీవు ఆత్మీయంగా కూడా బలం పొందుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా. కుటుంబాల మధ్య గొడవ పెట్టేటువంటి ఈ నాలుక, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ నాలుక చివరికి ఏమైపోతుందంటే ఆరని అగ్నిలో పడిపోతుంది తన దేహమంతా కూడా. సర్వ శరీరమునకు ఈ నాలుకను బట్టి ఏం కలుగుతుందంట? మాలిన్యము కలుగుతుంది. ఈ నాలుకను బట్టి దేహమంతా పాడైపోతుందంట. నాలుకను బట్టి ఏమైపోతుంది? ఈ యొక్క దేహము నడినెత్తి మొదలుక అరికాలు వరకు ఉన్నటువంటి దేహం అంతా కూడా మాలిన్యమైపోతుంది. మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. హల్లెలూయా. ఇది దేవుడి యొక్క ఆలయం కనుక దీనిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనదే, మన నాలుకదే అని చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు 64వ కీర్తన భాగం 8వ వచనంలో, వారు కూలెదరు, వారు కూలుటకు
వారి నాలుకే కారణము. హల్లెలూయా. ఎవరో కోల్చవసరంలా, వారు మాట్లాడుతున్నటువంటి మాటలే వారిని కూల్చేస్తున్నాయి. వారిని చూసి వారందరూ తల ఊపుదురు. ఏమంటారు? ఎంత విర్రవీగారా వీడు, వీడి నోటికి అదుపు లేకుండా పోయింది. చిన్నవాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరో గౌరవం లేకోకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు వీడు. వాడు ఎప్పుడైతే కూలిపోయాడో అప్పుడంట ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అంట వీడికి తగినటువంటి శాస్తి జరిగింది అని వాడిని చూసి వీళ్ళు తల ఊపుతారంట. అందుకని మనం ఏం చేయాలంటే మన నాలుకను మనము భద్రముగా కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియచేసెదరు. ఇది చూసినటువంటి మనుషులందరూనంట భయం వస్తుందంట. హల్లెలూయా. భయము కలిగి దేవుడి చేసినటువంటి కార్యములను వారు వివరించేటువంటి వారుగా ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యములను బట్టి మనము ఒక 3 అంశాలను ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి పరిశీలన చేద్దాం. ఈ నోటిని నాలుకను కాసుకోలేనటువంటి వారికి కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కొన్ని అంశాలను 3 అంశాలను ఈ దినమున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి పరిశీలన చేద్దాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి విడిపించుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విడిపించుకుని వస్తూ వారిని పోషిస్తూ వారికి కావలసినటువంటి అన్నిటిని కూడా సిద్ధపాటు చేస్తూ, పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభమును పెట్టి ఎవ్వరికి కూడా ప్రమాదము కానీ ఏ విధమైనటువంటి కొరత కానీ లేకోకుండా దేవుడు ఆ బానిసత్వములో నుండి వారిని విడిపించుకుని వారిని నడిపిస్తూ ఉన్నాడు. బానిసత్వములో నుండి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి. హల్లెలూయా. ఎప్పుడైతే వారికి కొంత కొదవైందో, వారు ఓర్చుకోలేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. వారు దేవుని మీద ఆధారపడని జనాంగముగా కనిపిస్తూ ఉన్నారు. వారు చిన్న చిన్న విషయాలకు కూడా వారు సేవకుని మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు. దేవునిని కూడా ఇష్టం వచ్చినట్లుగా తమ నాలుకతో మాట్లాడుతూ ఉన్నారు. సనుగులు గొనుగులు అవి దేవుడు వినడు అనుకుంటున్నారు. వారికి భయం లేదు. వారికి ఏం లేదండి, భయం లేదు. వారికి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాలు వారికి తెలుసు. దేవుడు వారికి ఏ విధమైనటువంటి ఘనమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేస్తున్నాడో వారికి తెలుసు. అయినా కానీ వారిలో ఏమి లేదు, దేవుని యొక్క భయం లేదు. మరి ఇన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీలో దేవుని భయము ఉన్నదా? నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకుంటూ ఉన్నావా? ఎవరు వినుటం లేదులే అని ఒకవేళ సనుగులు గొనుగులు గొనుగుచున్నావేమో, నీ ప్రక్క వారికి వినిపించకపోయినా కానీ దేవుడు మాత్రము వినుచు ఉన్నాడు. హల్లెలూయా. మీరు సనిగినప్పుడల్లా గొనిగినప్పుడల్లా దేవుడు విని చాలా మందిని అరణ్యములోనే నశింపచేసి ఉన్నాడు. చాలా మంది చచ్చిపోయారు అరణ్యంలో.
ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన నోటిని, మన నాలుకను కానీ అదుపు చేసుకోలేకపోయినట్లయితే మనకి ఏం కలుగుతుందంటే, ఒకటి బలహీనత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? బలహీనత కలుగుతుంది. వారు ఆరోగ్యముగా కూలిపోయినటువంటి స్థితిలో వారు కనిపిస్తూ ఉన్నారు. 64వ కీర్తన 8వ వచనంలో చెప్పినట్లుగా వారి నాలుకను బట్టి వారు కూలిపోతున్నారు. ప్రతిరోజు వారి నాలుకకు ఏం పెడుతున్నారంటే, కత్తికి కానీ పొదులు పెట్టినట్లుగా వారి నాలుకకు ఏం పెడుతున్నారంట? పొదులు పెడుతూ ఉన్నారు. ఎవరు నీతిమంతులు దొరుకుతారా? ఎవరు యథార్థవంతులు దొరుకుతారా? ఎవరిని దూషిస్తామా? ఎవరిని హింసిస్తామా? ఎవరితో ఏ విధముగా బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడదామా? దానికోసము వారి నాలుకను ఏం చేస్తున్నారు? పదులు పెడుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రార్థనకు పదులు పెడుతున్నా, దేవుని యొక్క వాక్యము చదవటానికి పదులు పెట్టట్లా. దేవుడు అంటే భయభక్తులు లేనటువంటి స్థితిలో వారు కనిపిస్తూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యము తెలిసినా కానీ. అందుకని వారికి దేహమునకు మొట్టమొదటిగా ఏం కలుగుతుందంట? వారికి శరీరమునకు బలహీనత కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఒకటి, వారి శరీరమునకు ఏం కలుగుతుంది? బలహీనత కలుగుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయములో అక్కడ ఒక దైవ సేవకులే ఉన్నారు. ముగ్గురు వారు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారే. వారు ముగ్గురు కూడా ఎవరనగా అహరోను, మిరియాము, మోషే అనేటువంటి వారిని, ఈ ముగ్గురిని కూడా దేవుడు ఐగుప్తు దేశానికి పంపించి ఉన్నాడు, ఏర్పాటు చేసుకుని. హల్లెలూయా. అయితే అన్నైనటువంటి అహరోనుకిని, అక్క అయినటువంటి మిరియాముకిని ఒక మాట కూడా చెప్పుకోకుండా మోషే దేవుని యొక్క మాటను బట్టి ఒక దేశపు యొక్క స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూషు దేశపు మనిషి అనగా నిగ్రో మనిషి. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? నీగ్రమ్మ అని పెళ్లి చేసుకున్నాడు మోషే గారు. ఇప్పుడు ఆ దైవ సేవకుడు అనేటువంటి మోషేకి దైవ సేవకురాలన్నటువంటి మిరియాము, దైవ సేవకుడు అన్నటువంటి అహరోను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పుట్టమ్మాయి దొరికిందా? ఆ కర్రమ్మాయి దొరికిందా? ఇంకా ఎవరో దొరకలేదా? ఆ నీగ్రో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఏంటి? మనతో ఒక మాట కూడా చెప్పకుండా వివాహం చేసుకోవటం ఏంటని వారు ఇష్టం వచ్చినట్లుగా ఆ సేవకుల మీద వారు మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈ జనాన్ని కూడా దేవుడంటే భయము లేకోకుండా, సేవకుడంటే భయము లేకోకుండా ఈ జనాన్ని కూడా అనేక మంది దేవుని యొక్క బిడ్డల మీద సనిగేటువంటి వారు ఉన్నారు, వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు పరలోకములో నుండి వీరి మాటలు విన్నటువంటి దేవుడు క్రిందకి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి అండి? పరమ నుండి ఆ దేవుడు ఎక్కడికి దిగి వచ్చి ఉన్నాడు? భూమి మీదకు దిగి వచ్చి మిరియామును అహరోనుని దేవుని సన్నిధికి రమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ అంటాడు, ఇక్కడ 11వ వచనములో 9వ వచనం చదవండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. చాలు. మీరేంటి దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీకు భయం లేదా? మీరు ఎందుకు మాట్లాడారు అని వారిని అడిగినప్పుడు వారు ఏం చేశారంటే దేవుని దగ్గర క్షమాపణ అడగల. అయ్యా, తప్పు అయిపోయిందయ్యా, ఏదో మాట్లాడేశామయ్యా, మాకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడని కోపం వచ్చిందయ్యా
మమ్మల్ని క్షమించు ప్రభువా అని వారు అడగపోతే దేవుని కోపము వారి మీదకు వచ్చిందంట. దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడు వెళ్ళిపోగానే వీరిరువురు కూడా దేవుని యొక్క మందిరములో నిలిచి ఉన్నారు. ఎవరు? అహరోనును మిరియాము. ఎప్పుడైతే దేవుడు వీరి మీద కోపపడి దేవుడు వెళ్ళిపోయాడో, అహరోను వెనక తిరిగి తన అక్క వైపు చూసేసరికి తన అక్క యొక్క దేహమంతా కూడా తెల్లగా మారిపోయిందంట. తెల్లగా మారిపోయిందంటే ఆయన కలర్ వచ్చిందా? దేవుడు వచ్చి వెళ్ళిపోతే ఏమన్నా ఆయనకు అందం కలిగిందంటే అది కాదు. తన యొక్క శరీరం అంతా కూడా కుష్ఠరోగముతో నింపబడిపోయింది. ఏ వ్యాధి అండి? కుష్ఠరోగంతో నింపబడిపోయింది. అహరోను అరుస్తున్నాడు, అయ్యో ఇదేంటి ఇటు పరిస్థితి కలిగింది మా అక్కకి? ఎన్నడూ లేనటువంటి వ్యాధి, శరీరమును ఎముకలను కొరికి తినేసేటువంటి బలహీనత మా అక్కకు వచ్చింది ఏంటని అహరోను కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ కేకలు ఎవరికి వినిపించినాయి అంటే మోషేకి వినిపించినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారు తమ నాలుకలకు దైవ సేవకుడు అనేటువంటి మోషేకి వ్యతిరేకంగా పొదులు పెట్టారు. వారు చేదు కలిగినటువంటి మాటలు దైవ సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారు. వారి నాలుక మూలంగా వారు కూలిపోయినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నారు. వారు నాలుకలో మాట్లాడినటువంటి మాటల మూలముగా దేవునికి కోపము కలిగించేటువంటి వారుగా ఉన్నారు. ఏమైపోయింది ఆమె శరీరము? చదవండి ఒక్కసారి. 10 అనుకుంటా, 9 నుండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసినటువంటి ఈ పాపమును మా మీద మాపవద్దంటున్నాడు. అప్పుడు బలహీనత కలిగిన తర్వాత వారి మనోనేత్రములు తెరవబడినాయి. మన నాలుకను మనం అదుపులోకి పెట్టుకోకపోతే మన శరీరం యొక్క మనకి కూడా బలహీనతలు అనేటువంటి రావటం అనేటువంటిది జరుగుతుంది. మన నాలుకను బట్టి మనము కూలిపోయేటువంటి వారుగా ఉండకూడదు, కూలిపోయేవారుగా ఉండకూడదని దేవుడు మనందరినీ కోరుకొలుచు ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడూ మన నోట్లో దేవునికి సంబంధించినటువంటి మాటలు ఉంటే, వాక్యము ఉంటే, ప్రార్థన ఉంటే మన జీవితంలో మన నోట్లో నుండి మంచి మాటలే, బలపరిచే మాటలే, ఆశీర్వాదకరమైనటువంటి మాటలే వస్తాయి. దేవుడంటే భయము కలిగి ఉంటే మనము ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడం. మన యొక్క నాలుకకు లోక సంబంధమైనటువంటి పదును పెట్టాం. కుష్టు గలదాయను. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అహరోను. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పాడు. తమ్ముడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడాము, ఆ మాట నిజమే.
ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? కుష్టి వ్యాధి వచ్చేటప్పటికి మాంసము ఊడిపోతూ ఉన్నది. ఏమైపోతుందండి? మీరు చాలామంది కుష్ఠరోగులను చూసే ఉంటారు. అది చర్మమును మాత్రమే కాదు, కానీ ఈ ఎముకలను కూడా తినేసేటువంటిది ఆ కుష్టి వ్యాధి. ఎముకలు కూడా తినేస్తుంది. కొంతమందికి అయితే చాలా భయంకరమైనటువంటి పుండ్లు కూడా ఉంటాయి. పుండ్లు పడిపోయి వారి దేహం అంతా. తల్లి గర్భములో నుండి బాగానే వస్తున్నాం, కానీ మన నోటిని బట్టి మనకు బలహీనతలు, వ్యాధులు కలుగుతూ ఉన్నాయి. సగ మాంసము తన దేహములో నుండి ఊడిపోయినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది అని దైవ సేవకుడైనటువంటి మోషేకి చెప్పాడు తన అన్న అయినటువంటి అహరోను. ఇది వదిలేసాడు, తర్వాత ప్రార్థన చేస్తాడు, స్వస్థత కలుగుతుంది. ఒకటి, మన యొక్క నాలుకను మనము అదుపులో పెట్టుకోకపోవటం మూలంగా మన దేహమునకు బలహీనతలు కలుగుతూ ఉన్నాయి. ఒకటి. రెండోది, మన నాలుకను మనం అదుపులోకి పెట్టుకోకపోతే మన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుందంట. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం కాదు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పిపోయిన ఎడల అట్టివాడు మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొని శక్తి గలవాడగును అంటున్నాడు. ఎవడైనా కానీ 3:2 యాకోబు రాసిన పత్రిక 3:2 చాలు. అనేక విషయములు మనందరము కూడా తప్పిపోయేటువంటి వారుగా ఉన్నాం. ఎవడైనాను మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా తన నాలుకను వాడు కాసుకున్నట్లయితే వాడు దేహము ఆరోగ్యంగా ఉంటుంది, వాడు శక్తివంతుడిగా మార్చబడతాడని దేవుడు మన ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. అలా కాకుండా క్రింద చదవండి. ఇంకా గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుతము కదా. హల్లెలూయా, హల్లెలూయా. గుర్రానికి కళ్ళెం పెడతారు, మీకు తెలుసా? దాని నోట్లో ఒక కళ్ళెం పెడతారు. ఈ కళ్ళెం ఎందుకు పనిచేస్తుందంటే ఆ గుర్రం యొక్క సర్వ శరీరమును అదుపులో పెట్టడానికి కళ్ళెం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఎవడైతే ఆ గుర్రాన్ని నడుపుతాడో, ఎవడైతే ఆ గుర్రం మీద స్వారీ చేస్తాడో వాడి స్వాధీనములో ఉండటం కోసము తన నోట్లో కళ్ళెం పెడతా ఉంటారు. ఈ కుడివైపుకి ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రయాణం చేయాలనుకో, ఆ కుడివైపు తాడును లాగుతాడు, ఆ గుర్రం కుడివైపు తిరుగుతుంది. ఎడం వైపుకి వెళ్ళాలనుకో, ఎడం వైపు తాడు లాగుతాడు, ఆ కళ్ళానికి 2 తాళ్ళు ఉంటాయి. ఈ 2 తాళ్ళు ఎప్పుడైతే ఒకేసారి లాగాడో గుర్రం టక్కమని అక్కడ నిలబడిపోతుంది. ఈ కళ్ళెం ఏం చేస్తుంది? ఆ గుర్రం యొక్క సర్వ శరీరమును ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తికి కంట్రోల్లో ఉంచడం నిమిత్తము ఈ కళ్ళెం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఆ క్రింద చదువు. అందుకని అంటున్నాడు ఇక్కడ 4వ వచనం, వాడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలిచ్చినదగు చొక్కాని చేత త్రెప్పబడును. హల్లెలూయా.
అది చాలా బలం కలిగినటువంటి గాలి అయినప్పటికీ కూడా ఆ ఓడను ఆ నావికుడి యొక్క స్వాధీనంలో పెట్టుకోవాలంటే ఆ ఓడకి ఏం కావాలంటే చుక్కాని కావాలి. పెద్ద పెద్ద నోవాహు కట్టినటువంటి నమూనాను బట్టి 5 అంతస్తుల ఓడలు 3 అంతస్తుల ఓడలు కడుతూ ఉన్నారు. ఆ ఓడకి చుక్కాని ఎంత ఉంటుందండి? చిన్నది ఉంటుంది. ఆ చుక్కానిని బట్టి ఆ ఓడని కంట్రోల్లో పెట్టేటువంటి నావికులు ఉన్నారు. ఒకటి గుర్రమునకు కళ్ళెము, ఓడకి చుక్కాని, మానవుని దేహమునకు నాలుక. హల్లెలూయా. అంత పెద్ద ఓడని చిన్న చుక్కాని చేత ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉన్నారో, అంత బలము కలిగినటువంటి గుర్రమును ఆ కళ్ళెము చేత ఏ విధముగా తన యొక్క స్వాధీనంలో పెట్టుకుంటూ ఉన్నాడో, మనము యొక్క దేహముకు కూడా దేవుడు ఏం పెట్టాడంటే నాలుకను పెట్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందంట. అబ్బో, దీని అదిరిపోటు ఎంత అంత కాదు. చూడటానికి ఏమో చిన్నగా ఉంటుంది, దాని అదిరిపోటు బహుగా అదిరిపడుతుందంట. నీతివంతుడు లేడు, న్యాయవంతుడు లేడు, యథార్థవంతుడు లేడు. ఎవరినైనా కానీ మొక్కలు చక్కలుగా వారి మాటలను బట్టి హింసించేటువంటి వారి ప్రపంచంలో దేవుని పిల్లలైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ నాలుగు అదురుపాటును బట్టే వారు కూలిపోతూ ఉన్నారు. బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పో ఒక అగ్గిపుల్ల గీసి అడవులో అలా పడేస్తే అడవి మొత్తం కాలిపోతుంది. నీ నాలుకను బట్టి కూడా కుటుంబాల మధ్య సమాధానము, ప్రేమ లేకుండా అయిపోతూ ఉంది. నీ నాలుకను బట్టి నీ సమాజంలో ఉన్నటువంటి చాలా మందిని కూల్చేటువంటి స్థితిలో నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నీవు దేవుడు అంటే నువ్వు భయం లేకుండా ఉంటున్నావు. దేవుని యొక్క ప్రేమ నీలో ఉండట్లా, దేవుని యొక్క సమాధానము నీలో ఉండట్లా. కనుక నువ్వు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? నీ నాలుకకు పొదును పెట్టడం మూలంగా, అదిరిపడటం మూలంగా అడవిని చిన్న నిప్పు ఏ విధంగా తగలబెట్టేస్తూ ఉన్నదో, నీ నాలుకను బట్టి ప్రపంచ దేశాల మధ్య కూడా నెమ్మది లేని స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. దేశ నాయకులు సరిగ్గా మాట్లాడలేకపోతే మేమే రాజులము, మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు లేరని రష్యా విర్రవీగిపోతుంది కదా. తమ నాలుకలకు పొదును పెడుతూ ఉన్నారు కదా. ప్రపంచ దేశాల మధ్య ఈ నాలుక ఇప్పుడు ఏం చేసింది? నిప్పు పెట్టేసేస్తుంది. ఒక దేశం అంటే ఇంకో దేశానికి పడట్లా, కాలు దిగుతూ ఉన్నాయి. ఒక దేశానికి మించి ఇంకొక దేశము అణుబాంబులను తయారు చేసుకుంటూ ఉంటుంది. వారి దేశాల మధ్య ప్రేమ అనేటువంటిది లేదు. ఈ నాలుకను బట్టి వారి నాలుకకు పొదులు పెట్టడం మూలంగా ప్రపంచ దేశాలు ఇప్పుడు తగులడిపోతూ ఉన్నాయి. ఏమైపోతున్నాయి? తగులుబడిపోతున్నాయి. ఏ క్షణములో యుద్ధం వస్తుందో తెలియదు. ఏ క్షణములో ప్రపంచం మొత్తము సర్వనాశనం అయిపోతుందో తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధము 4 సంవత్సరాలు జరిగింది అనుకుంటా. 1914 నుండి 1918 వరకు జరిగింది. అప్పుడు నానాజాతి సమితి అనేటువంటిది ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం 1939 సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 1944 సంవత్సరం వరకు జరిగింది. 1945 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఏర్పడింది. ఆ యుద్ధాలు 4-5 సంవత్సరాలు జరుగునాయి. కానీ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కొన్ని గంటలలోనే ముగిసిపోతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా?
అటువంటి అణుబాంబులను తయారు చేసుకుని ఉన్నారు. ఇక్కడ బాంబేస్తే ఎన్ని వందల వేల లక్షల కిలోమీటర్లు అది వ్యాపిస్తుందో తెలియదు. సర్వనాశనం చేసేటువంటిదిగా ఉన్నది. నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకుపోతే నువ్వు కూలిపోయేటువంటి స్థితిలో కనిపిస్తున్నావని దేవుడి జనాన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ నాలుక అగ్నియే. ఏం చేస్తుందండి? ఈ నాలుకలో ఏముందంట? అగ్ని ఉన్నది. అగ్ని. అసలు సమాధానమైన మాటలు కానీ, ప్రేమ కలిగినటువంటి మాటలు కానీ లేవు. ఎప్పుడు కాల్చేద్దాం అనేటువంటి మాటలే. ఎప్పుడు ఏం మాటలు? ఎదుట వ్యక్తిని కాల్చేద్దామా, కూల్చేద్దామా, వాడిని భూమి మీద లేకుండా చేసేద్దామా. వాడి నోటిలో ఏమున్నదంట? అగ్ని ఉన్నదంట. హల్లెలూయా. ఈ అగ్ని ఉన్న చోట ఏముండాలంటే నీళ్లు ఉండాలి. ఏముండాలండి? ఈ అగ్నిని నీరు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆర్పేసేటువంటిది ఉంటుంది. అందుకని దేవుడు ఎప్పుడు నీ యొక్క నోటిలో అగ్నిని అదుపులో ఉంచడం కోసం నీ నోట్లో లాలాజలాన్ని పెట్టాడు. ఉంటుందా మీ నాలుక మీద? మీ నాలుక మీద తేమ ఉంటుందా, ఉండట్లేదా? చెప్పరేంటండి? ఈ తేమ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పటికి కంట్రోల్ 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 అంటూ ఉంటుంది. ఆ తేమను కూడా లెక్క చేయం మనం. కంట్రోల్ తప్పిపోతూ ఉంటాం. మన నాలుకలకు పొదును పెట్టేటువంటి వారిగా ఉంటున్నాం. దాని మూలంగా మొట్టమొదటి అంశం చెప్పుకొచ్చాను కదా, తమకు బలహీనతలు కలుగుతున్నాయి వారి నాలుకను అదుపులో పెట్టుకోకపోవటం మూలంగా. రెండవదిగా తమ సర్వ శరీరమునకు మాల్యను కలుగు చేస్తుంది. ఎక్కడ చూద్దామన్నా మంచి లేదు అసలు నీ దేహంలో. ఎక్కడ చూద్దామన్నా అన్ని చోట్ల మురికే. నీ నాలుకను బట్టి నీ దేహం అంతా ఇక్కడ మాలిన్యము చేత కంపు కొడుతుందేమో ఒకవేళ. అమ్మో, ఆమె నోరు విప్పిందంటే ఏంటంటే ఆమె పక్కన మనం అసలు నిలబడలేమండి అంటారు. ఆమెతో వివాదం పెట్టుకునే కంటే మాట్లాడుకోకుండా అసలు వెళ్ళిపోవటమే మంచిదండి అంటూ ఉంటారు. వారి నాలుకను బట్టి వారి సర్వ శరీరమునకు ఏం కలుగుతుందంట? మాలిన్యం కలుగుతుంది. ఇట్టివారు పరలోక రాజ్యానికి వారసులు కారు. పరలోక రాజ్యానికి వారసులు కారు వారు. వారి దేహము ఎప్పుడు కూడా స్వస్థతతో ఉండదు. కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటుంది, మురికి పేరుకుపోయి ఉంటుంది. ఇదంతా ఎట్లా కడగబడుతుందంటే దేవుని యొక్క వాక్యమును బట్టి కడుక్కోవాలి మనందరం. హల్లెలూయా. నువ్వు దేవుడంటే భయం ఉందా? నీకు దేవుడంటే భయం ఉంటే నువ్వేం చేస్తావు? నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకుంటూ ఉంటావు. 64వ కీర్తనలో అదే మాట చెప్పాడు. వారికి భయం లేదు. వారు యథార్థవంతులను కూల్చివేయాలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా ఉపయోగిస్తారు వారు. వారికి దేవుని యొక్క భయము లేదు. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. నీ నోటిని నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. దానిని బట్టి నీకు బలహీనత, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుచు పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేనికి చిచ్చు పెడుతుందంట? కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేస్తుంది నాలుక.
కుటుంబాల మధ్య ప్రేమ లేకుండా తగలబెట్టేస్తుంది నాలుక. కుటుంబాల మధ్య సమాధానం లేకుండా తగలబెట్టేస్తుంది నాలుక. దేవుని పిల్లలమైన మనకి మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ప్రేమ లేనటువంటి వారికి కూడా మన ప్రేమను చాటేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. వారి కుటుంబాల మధ్య సమాధానము లేకపోతే సమాధాన పరిచేటువంటి విధంగా ఉండాలి మన నాలుక. హల్లెలూయా. మన హైదరాబాద్ వెళ్తే ఒక వ్యక్తి తన ఫ్యామిలీ గురించి కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఇంత బాధ అనిపిస్తున్నారా? మేము చెప్పాం, అయ్యా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుని మందిరానికి వెళ్ళండి, ఈ లోకములో లేనటువంటి సంతోషము సమాధానము దేవుని యొక్క మందిరంలో మీకు దొరుకుతుందని చెప్పాం. సరేనండి అని చెప్పేసి అన్నారు. మనం ఏం చేయాలంటే మన నాలుకకు కత్తికి పొదును పెట్టినట్లుగా, భక్తిహీనులు పొదును పెట్టినట్లుగా మన నాలుకకు పొదును పెట్టకూడదు. ఒకటి, మన దేహమునకు బలహీనతలు కలుగుతున్నాయి, మన సర్వ శరీరమునకు మాలిన్యం కలుగుతుంది. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్తలో, నీ కన్ను ఒకవేళ అభ్యంతరం తీపక్కనే, మీ కన్ను ఒకవేళ అభ్యంతరం పెట్టినట్లయితే నీ కంటిని బట్టి నీ సర్వశరీరము నరకాగ్నిలో పడిపోయే కంటే నువ్వు కన్ను తీసేసుకుని వికలాంగుడిగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళటం సంతోషం కాదా అంటున్నాడు. ఇక్కడ నీ నాలుకను బట్టి సర్వ శరీరమునకు మాలిన్యం కలిగిపోయింది. ఒక పార్టుకు కాదు, ఒక భాగమునకు కాదు, నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సాతానుడు యోబుకు కలిగించినటువంటి తాత్కాలికమైనటువంటి శ్రమ వలె నీ శరీరం అయిపోతుంది నీ నాలుకను బట్టి. 2 అంశాలు అయిపోయినాయి. 3వ అంశంలోకి వద్దాం. 3వ అంశం ఏంటంటే, దేవుని యొక్క నివాసమైనటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా ఈ నాలుక అడ్డుపడుతుందంట. ఎక్కడికండి? దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యానికి మనల్ని వెళ్ళనీకోకుండా ఈ నాలుక ఆటంకపరుస్తుందంట. మరి ఇంకా నీ భక్తి ఎందుకు? నువ్వు చేసే ఉపయోగం ఏంటి? నీ నాలుకను దేవుని సన్నిధికి ఎన్నో సంవత్సరాల నుండి వస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ నీ నాలుకను నువ్వు అదుపులోకి పెట్టబోతే ఎలాగూ? కీర్తన గ్రంథము 15వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. కీర్తనలు 15:1. యెహోవా, నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? 3వ వచనం, అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెన్నికానికి కీడుచ్చాడు. ఎవడైతే తన నాలుకను అదుపులో పెట్టుకోకుండా భక్తిహీనుడు పొదును పెట్టినట్లుగా ప్రతి జనము తన నాలుకకు పొదును పెడతాడో వాని ఆత్మ నరకంలో పడిపోద్దంట. ఎక్కడ పడిపోద్దండి? దేవుని యొక్క నివాస స్థలములోకి అది వెళ్ళదు. దెయ్యపు యొక్క నివాస స్థలములోకి నీ ఆత్మ వెళుతుంది. నీ నాలుక నువ్వు జాగ్రత్త చేసుకోకపోయినట్లయితే నీకు ఈ భూలోకములోనూ నెమ్మది ఉండదు. నువ్వు మరణించిన తర్వాత పరలోకంలో కాదు, నరకంలో కూడా నెమ్మది ఉండదు. ఇంకా పరలోకానికి ఎక్కడ వెళ్తావు నువ్వు? అక్కడ అయ్యో బాబో అని కేకలు చేస్తూ ఉంటావు, అరుపులు అరుస్తూ ఉంటావు. నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు.
మరి నీ భక్తి ఏ విధంగా ఉన్నది? నిన్ను పరలోకానికి చేర్చేటువంటి విధంగా ఉందా? నీ నాలుక మాటలు అంత ప్రమాదం. నీ నాలుక మాటలు అంత ప్రమాదం. నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వారంటే ఎట్లాగో పడిపోతారు అనుకో, రాకపోతే. వారు వస్తేనే వారు కూడా మనలో జాయిన్ అవుతారు. వారు రాకపోతే వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని నీ ఇష్టం వచ్చినట్లు కూడా నువ్వు మాట్లాడతావా? అరవై 44వ కీర్తన 4వ వచనమా? దానిపై మాట చదవండి. 64వ కీర్తన భాగము 64:3. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పొదును పెట్టుదురు. కత్తి తెగపోతే పారాసేస్తాం, లేకపోతే దాన్ని పదును పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి బాగా పదును పెట్టించుకొస్తాం, ఒక్క దెబ్బకి తెగిపోవాలి. ఈ భక్తిహీనులు కూడా తమ నాలుకకు లోక సంబంధమైనటువంటి మాటల చేత పొదును పెడుతున్నారు. భక్తి కలిగినటువంటి వారిని కూడా ఒక్క మాటతోనే పడగొట్టాలని చూస్తూ ఉన్నారు. యెహోషువతో దేవుడు అంటాడు, ఎహెజ్కేలు నిన్ను ఎక్కడికి పంపిస్తున్నాను నేను తెలుసా? దేవుడు ఎరిగినటువంటి ప్రజల దగ్గర వారు ఎటువంటి వారో తెలుసా? యాస మాటలు మాట్లాడేవారు కాదు, అన్నీ తెలిసినటువంటి వారే. తెలిసినా కానీ విననట్లుగా విననొల్లని స్వభావముగా ఉండేటువంటి వారి మధ్యకు పంపిస్తున్న జాగ్రత్త అంటాడు. వారు వినరు, వారు ఎదురు తిరిగే స్వభావము. 64:3 అంటున్నారు, పొదును పెట్టెదరు. 8వ వచనం 64:8. వారి నాలుక మాటలను బట్టి వారు కూలెదరు, వారి కూలిపోవటానికి కారణము వారి నాలుకే కారణం అంట. ఈ నాలుక స్వాధీనంలో పెట్టుకోకపోతే అంత ప్రమాదం ఉన్నది. నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నువ్వేదో నేను బ్రహ్మాండంగా చెప్పాను, ఆళ్ళ మీద చెప్పాను, ఏళ్ళ మీద చెప్పాను, అది చెప్పాను, ఇది చెప్పాను అనుకుంటున్నామేమో. ఒకవేళ నీ ప్రతి మాటను దేవుడు వినుచు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కూలిపోవటానికి నీ నాలుకే కారణం. నువ్వు అన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. నీ దేహమునకు ఆరోగ్యం ఉండట్లేదు. నువ్వు ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. శారీరకమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. ఆర్థికంగాను శారీరకంగాను ఒకవేళ బలహీనులై ఉండవచ్చునేమో, కానీ ఆత్మీయంగా నువ్వు బలహీనులు అయినట్లయితే నీ యొక్క దేహము నరకంలో పడిపోతుంది. మన నాలుకను అదుపులో పెట్టుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. మనందరము దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. 64:10 వచనంలో అంటారు, నీతివంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయిల్తుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతులందరూ సంతోషం కలిగి ఉంటారంట. నీతివంతులు సంతోషం కలిగి ఉంటారంట. యథార్థవంతులు అతిశయిస్తారంట. ఎవరిని బట్టి అతిశయిస్తారు? దేవునిని బట్టి అతిశయిస్తారు. హల్లెలూయా.
20వ కీర్తన 7వ వచనములు అంటారు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే దేవుని యొక్క నామమును బట్టి అతిశయించాలి. హల్లెలూయా. ఇర్మియా 9:24లో కూడా అంటారు, దేవుని కృపను బట్టి, నీతిని బట్టి, న్యాయమును బట్టి మీరు అతిశయించేటువంటి వారిగా ఉండాలి, మీరు నిదానించి ఆయనను పరిశీలించేటువంటి వారిగా ఉండాలంటున్నాడు. మనం దేవుని బట్టి అతిశయిస్తే దేవుడంట మనల్ని బట్టి సంతోషపడతాడంట. హల్లెలూయా. నీ నాలుక, నీ నోటి మాటలను బట్టి దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నావా? దేవునిని సంతోషపరుస్తూ ఉన్నావా? అహరోను, మిరియాము వయసులో మోషే కంటే పెద్దవారే, అయినా కానీ వారి నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారు. వారు నాలుకకు పొదును పెట్టారు. మోషే విషయంలో, వివాహ విషయంలో వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఉన్నారు. వారు వ్యాధి చేత కూలిపోయారు. నీ నాలుకను నీ ఇష్టం వచ్చినట్లుగా పొదును పెడుతూ ఉంటే నీ సర్వ శరీరమునకు మాలిన్యము కలిగేటువంటి విధముగా నువ్వు కూలిపోతూ ఉన్నావు. నీ నాలుకతో నిత్యము లేనిపోని మాటలు, లేనిపోయినటువంటి క్రియలు, లేనిపోయినటువంటి జగడములు, లేనిపోయినటువంటి కొండెములు పెట్టి కుటుంబాల మధ్య సమాధానం, ప్రేమ లేకుండా చేస్తే నీ దేహము వెళ్ళి నిత్యము మండుతున్నటువంటి అగ్నిలో పడబోతున్నది. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనమే సరి చేసుకుందాం. దేవుడు మన నోటిలో అగ్నిని ఉంచి ఉన్నాడు, దాన్ని చల్లార్చటానికి జలమును కూడా ఉంచి ఉన్నాడు. మనం అనుకుంటాం, అబ్బా ఎదుట వ్యక్తి నోరు ఎత్తకుండా ఎట్లా మాట్లాడానో తెలుసా? మన మాటలను బట్టి మనం అతిశయిస్తున్నామేమో. ఒకవేళ నీ మాటలను బట్టి దేవునికి కోపం కలుగుతుందేమో. కోపము కలిగితే అది మనకు, మన శరీరమునకు మంచిది కాదు. మన నోటి మాటలను బట్టి మనం కూలిపోయేటువంటి వారిగా ఉండకూడదని దేవుడి జనాన మన అందరితో మాట్లాడి ఉన్నారు. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.